ఎన్ని భాషలు ఉన్నా కూడా దేశ భాషలందు తెలుగు లెస్స. మనకు అంత గొప్పనైన భాష అన్నమాట. మనిషి జీవితంలో మొదటిగా నేర్చుకునే భాష మాతృభాష. ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. ఎవరు నేను కొమ్మలతో ఎత్తుగా రెమ్మలతో గుబురుగా అవని అంతాలకున్న పచ్చదనముని పూల పరిమళాలతో గాలి చల్లదనంతో పండ్ల తీయదనంతో ప్రేమగానే పిలుస్తాను. ఎవరు నేను పిట్టలు పురుగులు పాములు చీమలు నా కొమ్మల్లో రెమ్మల్లో సందుల్లో తర్రల్లో గుళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెట్టుకుంటాయి. పసిపిల్లలు మీరంతా నా చుట్టూ కూడుతారు, నా నీడను ఆడుతారు. నా కొమ్మలు ఎక్కి ఎక్కి నా రెమ్మలు నక్కి నక్కి పువ్వులతో పోటీలు పడి నవ్వులు చిందిస్తారు. తీయనైన పండ్లు తిని మురిసిపోతారు. గుర్తొచ్చానా పిల్లలు గుర్తొచ్చానా? చెట్టుని నేను పచ్చని చెట్టుని నేను, మీ జాతి మనుగడ నూతలి మెట్టుని నేను. ఓ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ అం అహ కా కా గా గా ఞ చ చ జ జ ఇని ట ట డ డ అన ట ట ద ద న ప ప బ బ మ యా ల ల వ ఏ స స ఖ హల అక్ష బనిర తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్మ కొమ్మ దీర్ఘం రుద్వం రుద్వం దీర్ఘం ఏకం ఏకం పళ్ళు ఏకం కింద ఐకం ఓత్వం ఓత్వం పళ్ళు ఔత్వం అక్షర ఆహారం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇంద్రనగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ అక్షరాలను మన తెలుగు మాతృభాష తీయలైన తేట తేనియల తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లు మరి చిన్నారులకు అతి సులభంగా మరి TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సులభమైన రీతిలో బోధనోపకరణాల ద్వారా బోధన చేసే ప్రక్రియను చేపట్టారు.